అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. చూడండి, ఒక కీర్తన పడుకొని ప్రభువును మహిమపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆమేన్. చంద్రులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని యొక్క లేఖనములను ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం చెప్పుటకు మీరు నా సహాయమును, మీ బలమును తెచ్చామని సహాయం చేయమని, మీరే మాకు ప్రభువా ఈ వాక్యమును మాకు నేర్పించమని ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చంద్రులారా, ఇక్కడ ఏంటంటే దేవుడి ప్రేమలో నడుచువాడు ఆశీర్వాదాలను అనుభవిస్తాడు. చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, అంటే ఇక్కడ మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే ఇక్కడ 3 మాటలండి. ఒకటేంటంటే మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది ఏంటంటే నీ పూర్ణ ఆత్మతో మనము మన మనస్ఫూర్తిగా మనం ఎలా అయితే ఆరాధన చేస్తామో అలాగే దేవుని ప్రేమించాలి. మూడోది ఏంటంటే పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఈ 3 దేవుని గురించి పిల్లారా ఎవరైతే చేస్తారో ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ఇది మన దేవుడు మనకి ఈ ఆజ్ఞ ఎందుకు వేస్తున్నాడు అంటే మన ఈ ఆజ్ఞలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా ప్రేమించాడు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను ప్రేమించేవాడు కాకపోతే మరి నీ కొరకు నా కొరకు ప్రాణం ఎందుకు పెడతాడు? ఆయన నిన్ను నన్ను మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మనం కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో మనం ఆయనను ఆరాధన చెయ్యాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలను వారు అనుభవిస్తారు. అంటే వాళ్ళ జీవితం అంతా నెమ్మదిగా ఉంటుంది. ఎవరికైతే నాకు విశ్రాంతి కావాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నాకు ఆశీర్వాదం కావాలనుకుంటారు, ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి మీ పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి మీరు ప్రేమించాలి. దేవుని మనము ఈ 3 మాటలు మనం దేవుణ్ణి ప్రేమించాలి. ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రేమించాల్సిందే. ఆయన నిన్ను నన్ను చాలా ప్రేమించాడు. తన ప్రాణాన్ని అప్పగించేంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమించే దేవుడు, మోసపరిచే దేవుడు కాడు. నిన్ను నన్ను ఆయన వెళ్ళగొట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమించని తెలియజేస్తూ దేవుడి యొక్క మాటలను దీవించి మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం నాయన. మేమందరం ప్రభువా ఈ వాక్యం వినుటకు మీరు సహాయం చేశారు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రభువా ఎంతగా ప్రేమించారు ప్రభువా, అది మీ త్యాగం బట్టి మాకు తెలుస్తుంది నాయన. మీరు మమ్మల్ని అంత ప్రేమించి ప్రభువా మా కొరకు మీ ప్రాణం అర్పించండి దేవా. మీకే వందనములు చెల్లించుకున్నాం నాయన. మీ అందరం ప్రభువా మేము కూడా ప్రభు మిమ్మల్ని పూర్ణ ఆత్మతో ప్రేమించటకు సహాయం చేయమని, దీవించమని, మమ్మల్ని అందరినీ మీ దగ్గర నడిపించుకోమని ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.